చిన్నప్పటి నుంచి నాకు నా ప్లేస్‌ని నీట్‌గా ఉంచుకోవడం, నాకంటూ ఒక స్పేస్ ఉంటే దాన్ని ఆర్గనైజ్డ్‌గా పెట్టుకోవడం అనేది చాలా ఇష్టం అనమాట. అలా హాస్టల్ డేస్‌లో ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ స్క్రోల్ చేసుకుంటూ, అబ్బా! వీళ్ళు ఇల్లుని ఎంత చక్కగా ఉంచుకుంటున్నారో అని అనుకునేదాన్ని. నాకు ఒక పర్సనల్ స్పేస్ ఉంటే నేను దాన్ని ఇలా సర్దుకుంటానేమో, నేను ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్ చేస్తానేమో అని అనుకునేదాన్ని. బట్ అది మ్యారేజ్ అయిన తర్వాత పాసిబుల్ అవుతది అని మాత్రం అనుకోలేదు. సో, ఫైనల్‌గా నేను వేరే కంట్రీ ఇలా వచ్చిన తర్వాత ఇక్కడంటూ ఒక హౌస్ తీసుకొని, దాన్ని మంచిగా డెకరేట్ చేసుకొని, నీట్‌గా ఒక గాజు బొమ్మలా చూసుకుంటున్నాననమాట. నన్ను చాలామంది క్వెషన్ చేశారు. "అసలు ఈ యూట్యూబ్ ఛానల్ ఎందుకు పెట్టావు? ఇన్‌స్టాగ్రామ్ ఎందుకు పెట్టావు? అలా పబ్లిక్ అకౌంట్‌గా ఎందుకు పెట్టావు? అలా నువ్వు చేసేవన్నీ అందరికీ ఎందుకు చూపిస్తున్నావు?" ఆర్ ఎల్స్ చాలామంది చాలా ఐడియాస్ ఇచ్చారు. లైక్ ఫుడ్ వ్లాగింగ్ చేయొచ్చు కదా! ప్లేసెస్ వెళ్ళి రివ్యూ ఇవ్వచ్చు కదా! ఆర్ ఎల్స్ నువ్వు బయటకి తిరిగి వాటిల్ని చెయ్యొచ్చు కదా! ఎక్కువ సబ్‌స్క్రైబర్స్ వస్తారు, ఫాలోవర్స్ వస్తారు అని. బట్ నా ఇంట్రెస్ట్ అది కాదు. చాలామంది అమ్మాయిలు లైక్ మ్యారేజ్ అవ్వగానే వాళ్ళ ఎన్విరాన్మెంట్ అంతా చేంజ్ అయిపోతుంది. అంటే ఒక ఫ్యామిలీ నుంచి ఇంకొక ఫ్యామిలీ మూవ్ అయిన తర్వాత, బేసిక్‌గా కంట్రీస్ మూవ్ అయిన తర్వాత వాళ్ళ స్పేస్, వాళ్ళ లొకేషన్, వాళ్ళ హ్యాబిట్స్, కల్చర్ అంతా చేంజ్ అవుతుంది. దానికి మనం ఎలా అలవాటు చేసుకోవాలి అండ్ ఆ లైఫ్ స్టైల్‌లో మనం ఎలా మిక్సప్ అవ్వాలి, ఆర్గనైజ్ చేసుకొని హెల్తీగా ఎలా ఉండాలి అన్నది అందరికీ తెలియాలి అని ఈ ఛానల్ పెట్టాను.